కాంగ్రెస్ పార్టీ లీడర్ సోనియా గాంధీ గారికి సడన్ గా ఛాతీ నొప్పి రావడం వల్ల ఢిల్లీ హాస్పిటల్లో జాయిన్ చేశారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి రావడం అయితే జరిగింది. మంగళవారం రాత్రి సడన్ గా ఆమెకి ఛాతీ నొప్పి వచ్చింది. తర్వాత ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ వెంటనే ఆమె ఎక్కడైతే నివాసిస్తున్నారో అక్కడికి చేరుకుని వెంటనే గంగారం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఢిల్లీలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ చికిత్స అయితే అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుకి రెండో రోజు పరిస్థితి నిలకడగానే ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా సోనియా గాంధీ గారు ఇట్లా అనారోగ్యానికి గురయ్యి చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల దగ్గు సమస్యతో కూడా మేము బాధపడుతున్నారంటూ కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా సోనియా గాంధీ గారు 2 నెలల క్రితం ఇదే విధంగా ఆమె అనారోగ్యానికి గురయ్యి ఇదే హాస్పిటల్లో 6 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు కూడా చాలామంది ఆందోళన చెందారు. అయితే ఈసారి ఛాతీ నొప్పి అనే విషయం బయటికి రాగానే ఒక్కసారిగా కార్యకర్తల్లో ఒక తీవ్రమైన ఆందోళన అయితే ఉంది. అలాగే హాస్పిటల్ దగ్గర చాలామంది వేల సంఖ్యలో అక్కడికి చేరుకుని అసలు ఆమెకి ఏమైందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఒక పక్క సోనియా గాంధీకి సంబంధించిన డాక్టర్ అనూప్ బాసు ఎవరైతే ఉన్నారో ఆయన మీడియాకి కొన్ని విషయాలను అయితే చెప్పడం జరిగింది. ఆమె పరిస్థితి బాగానే నిలకడగానే ఉంది, ఎటువంటి ప్రమాదం అయితే లేదు అంటూ కూడా చెప్తున్నారు. బట్ ఇదిగో కార్యకర్తలు ఒక తీవ్రమైన ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే తరచుగా 2 నెలలకు ఒకసారి ఆమె హాస్పిటల్కి వెళ్ళటం, ఆమెకి ఏమవుతుందనే విషయం ఒక ఆందోళన చెందడం కార్యకర్తలో ఈ రకంగా ఉంది. ప్రజెంట్ అయితే ఆమె రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాగే పార్లమెంటరీ బోర్డ్ చైర్పర్సన్. అసలు ఏమవుతుంది సోనియా గాంధీ గారికి? 2 నెలల క్రితం కూడా ఇదే రకంగా అనారోగ్యానికి గురయ్యి ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 6 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అప్పుడు కూడా ఇదే రకంగా ఒక పొట్ట నొప్పి సమస్యతో బాధపడి జాయిన్ అయ్యారంటే చెప్పారు. ఇప్పుడు సడన్గా ఈ ఛాతీ నొప్పి రావడం వల్ల ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఆమె కోలుకుంటుందా అనే ప్రశ్నలు అయితే బయటకు వినిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఆరోగ్యం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా క్షీణించింది. ఆమెను వెంటనే ఢిల్లీలోని సార్ గంగారాం ఆసుపత్రిలో చేర్చారు. 2 నెలల క్రితం కూడా ఇదే విధంగా 2026 జనవరిలో కూడా సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను 6 రోజుల పాటు సార్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. అయితే ప్రస్తుతం సోనియా గాంధీకి 79 ఏళ్ళు. సోనియా గాంధీ ఛాతీ నొప్పితో సార్ గంగారాం ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారం. అయితే ఆమె డాక్టర్ అనూప్ బస్సు పర్యవేక్షణలో చికిత్స అయితే ప్రస్తుతం ఆమెకి అందిస్తున్నారు. సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ ముఖ్యమైన లీడర్స్ అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన లీడర్స్ అందరూ కూడా ఆ ఆసుపత్రి వద్ద ఉండి ఆమెకి దగ్గరుండి చికిత్స చేయిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వైద్యుల ప్రకారం సోనియా గాంధీ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే సోనియా గాంధీకి ఛాతీ వైద్య నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే ఆసుపత్రి యాజమాన్యం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆమె ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అలాగే ముందు జాగ్రత్తగా ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. కాలుష్యం కారణంగా సోనియా గాంధీ కొంతకాలం నుంచి దగ్గుతో కూడా బాధపడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు జనవరి 2026లో ఏ రకంగా అయితే ఆమె అనారోగ్యానికి గురయ్యారో అదేవిధంగా ముందు కూడా 2025 జూన్లో కూడా కొన్ని ఆరోగ్య కారణాలతో ఆమె ఆసుపత్రిలో కూడా చేరారు. ముఖ్యంగా కడుపు నొప్పి సమస్యతో ఆమె ఆసుపత్రిలో చేరడం అయితే జరిగింది. తర్వాత 4 రోజులకి ఆమె డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అయినప్పటికీ ప్రస్తుతం అంటే ఆమె అనారోగ్యంగా ఉన్నా కానీ హాస్పిటల్లో ఉంచుకోండి, ఎందుకంటే ఒకవేళ కార్యకర్తలు ఒక ఆందోళన ఉంటుందని చెప్పేసి ఇంటి వద్దనే ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేశారు. చాలా రోజులు కూడా ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆమె. ప్రస్తుతం సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంటరీ బోర్డ్ చైర్పర్సన్గా కూడా. మరి కొన్ని గంటల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఒక బులెటిన్ అయితే ఖచ్చితంగా విడుదల చేసే ప్రయత్నం చేస్తారు డాక్టర్స్. ఒక పక్క ఈ గంగారాం ఆసుపత్రి యాజమాన్యం అయితే పరిస్థితి నిలకడగానే ఉందంటూ కూడా చెప్తున్నారు. కానీ కార్యకర్తలు ఒక ఆందోళన అయితే ఉంది. ముఖ్యంగా అక్కడికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ అక్కడికి చేరుకోవటం నిజంగా ఒక టెన్షన్ అనేది పుట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాల్లో కానీ ఆ కార్యకర్తల్లో కానీ. ఎందుకంటే తరచుగా సోనియా గాంధీ గారు చాలాసార్లు హాస్పిటల్కి వెళ్తున్నారు. సోనియా గాంధీ గారికి 79 ఏళ్ళు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గా ఆమె వ్యవహరిస్తారు. మరి ఒక్కసారిగా ఇట్లా ఛాతీ నొప్పి రావడం వల్ల
ఆమెకి ఏమైంది అని ఒక టెన్షన్ అయితే ఉంది. సో మరి చూద్దాం, త్వరలోనే ఎవరైతే చికిత్స అందిస్తున్నారో ఆ డాక్టర్స్ కొన్ని విషయాలను వెల్లడించే ప్రయత్నం చేస్తూ ఉంటూ కూడా చెప్తారు.